రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచేందుకే పేరెంట్స్ మీటింగ్ నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు. తిరుపతిలోని ఎంజీఎం కాలేజీలో జరిగినటువంటి పేరెంట్స్ మీటింగ్ను ఆయన ప్రారంభించారు. ఈ పేరెంట్ మీటింగ్కు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు. వ్యాప్తంగా విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ విద్యారంగంలో ఉన్నత ప్రమాణాలు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ విద్యార్థుల యొక్క పేరెంట్స్ మీటింగ్ అనేది ఏర్పాటు చేసింది. ఈ పేరెంట్స్ మీటింగ్లో భాగంగానే తిరుపతిలోని ఎంజీఎం కళాశాలలో పేరెంట్స్ మీటింగ్ యొక్క కార్యక్రమం చేపడుతున్నాము. దీనికి సంబంధించి పేరెంట్స్ మీటింగ్లో భాగంగానే ఎంజీఎం కళాశాలలో జరుగుతున్న పేరెంట్స్ మీటింగ్లో పాల్గొన్న ఎమ్మెల్యే మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరి సార్ ఇవాళ పేరెంట్స్ మీటింగ్ పెట్టడానికి ప్రధాన లక్ష్యం ఏంటి, కారణాలు ఏంటి? ఈరోజు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, టీచర్స్, స్కూలు యాజమాన్యం, రాజకీయ నాయకులు, స్థానికులు, వెల్విషర్స్ అందరూ కూడా కలిసి స్టూడెంట్స్, పేరెంట్స్, టీచర్స్ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకోవడం, మంచి చెడ్డలు మాట్లాడుకోవడం, పిల్లల భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దాలనే ఒక ముఖ్య ఉద్దేశాలతో ఈ యొక్క పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ చాలా దోహదపడుతుంది. ప్రతి పిల్లవాడు బాగా చదువుకోవాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా విద్యాశాఖ గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు విద్యపైన ప్రత్యేక శ్రద్ధ తీసుకొని విద్యార్థుల్ని 1వ క్లాస్ నుంచి ఎంతవరకు చదువుకుంటే అంతవరకు బాగా చదువుకొని ఉత్తీర్ణులై ప్రతి ఒక్క కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు చదువుకు దూరం కాకూడదు, పేదలు కూడా చదువుకోవాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో తల్లికి వందనం పేరుతో సంవత్సరానికి ఒక పిల్లవాడికి 13,000 రూపాయల చొప్పున వారి ఆ ఖాతాల్లో, తల్లి ఖాతాల్లో కూడా వేయడం జరుగుతుంది. అంతేకాకుండా వారికి కావాల్సిన టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్, బట్టలు అన్నింటినీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని విద్యాశాఖ మంత్రివర్యులు చాలా చక్కగా చేస్తున్నారు. విద్యార్థులకు అన్ని విధాలా దోహదపడుతున్నారు. వాళ్ళు చదువుకోవాల్సిందే. తల్లిదండ్రులు ఎలా పిల్లల్ని ప్రోత్సహిస్తున్నారో ఆ విధంగా టీచర్స్ అందరూ కూడా విద్యను అవలంబిస్తున్నారు. ఇది తెలుసుకొని బాగోగులు ఇంకా ముందుగా పోవాలనే ఒక ముఖ్య ఉద్దేశం ఈ యొక్క పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశం అని తెలియజేసుకుంటూ, గౌరవ ప్రధానమంత్రి వర్యులు ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి పిల్లవాడు కూడా, ప్రతి విద్యార్థినులు కూడా ఒక మొక్కను వారి తల్లికి ప్రజెంటేట్ చేసి ఆ మొక్కను కూడా వారి ఇంటి ముందర నాటి దాన్ని కూడా పిల్లల్ని ఎలా భవిష్యత్తును తీర్చిదిద్దుతారో మొక్కను కూడా ప్రతిరోజు నుంచి కూడా ఆ పెద్దది చేసి కాలుష్యాన్ని దూరంగా చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమాలు కూడా రూపొందించారు. దేశంలో వేలాది లక్షలాది మంది కూడా ఈ మొక్కలు నాటే కార్యక్రమం కూడా దోహదపడుతుంది. విద్యార్థులు చదువుకు అన్ని విధాలా దోహదపడుతుందనేసి తెలియజేస్తున్నాం. విద్యార్థులు విద్యా ప్రమాణాలు పెంచడమే కాకుండా విద్యార్థుల యొక్క జీవిత స్థితిగతుల ప్రమాణాలు పెరుగుతున్న క్రమంలోనే ప్రతి విద్యార్థి ఒక మొక్కను నాటి పచ్చదనాన్ని సైతం పెంపొందించాలని చెప్పేసి ప్రధాని పిలుపును తప్పకుండా పాటించాలని చెప్పేసి ఎమ్మెల్యే సూచిస్తున్నారు. ఆ దిశగా పేరెంట్స్ కూడా పచ్చదనం పెంపొందించేందుకు కృషి చేస్తారని చెప్పేసి విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ప్రమాణాలు పెంచుతూ తమ పిల్లలను ఉన్నత స్థాయిలో ఎదిగేలా చూడాలని ప్రోత్సహించాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. విడుదల రామకృష్ణ, రవి ప్రైమ్ 9, తిరుపతి.